మనీ హన్సిత క్రియేషన్స్లో ఈరోజు నేను చూపించే ఈ ఎపిసోడ్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్. ఎంత క్లాస్గా ఉందో చూడండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం ఇంత ఎలిగెంట్గా కనపడుతుంటే మా శారీస్ని అసలు మిస్ అవ్వచ్చా. ఈ శారీ వచ్చేసి హ్యాండ్లూమ్ అండి. శారీ 6 మీటర్ ఉంది, బ్లౌజ్ 1 మీటర్ ఇస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఇస్తున్నాను, బట్ మీకు ఎల్బో హ్యాండ్స్ వరకు నేను ఈ వర్క్ చేసి ఇస్తాను. ప్రింటింగ్ ఇది బ్లాక్ ప్రింటింగ్, రివర్స్ ఐరన్ చేసుకుని కట్టుకోవాలి, ఫస్ట్ వాష్ డ్రై వాష్ ఇవ్వాలి. కాటన్ మీద బ్లాక్ ప్రింటింగ్ ఎప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉందండి. ఇది వచ్చేసి పళ్ళులో ఇలాగా ఇదంతా కూడా జరీ వచ్చింది కాబట్టి ఇది వదిలేసి ఇలా ఓన్లీ డిఫరెన్సియేషన్ ఇచ్చి ఇలా ఇచ్చాము. చాలా సింపుల్గా కనపడిన మనం చాలా క్లాస్గా ఉండే ఎపిసోడ్ అండి ఇది. మీకు నచ్చితే మీరు కూడా ఇలాగా హైనెక్ కుట్టించుకోవచ్చు, చాలా బాగుంది. 1 మోర్ కలర్ సింపుల్గా. ఇది వచ్చేసి గోల్డ్ అండ్ క్రీమ్ మిక్సింగ్లో ఉందండి కలర్ కాంబినేషన్. ఆరెంజ్ అయితే కాదు, కొంచెం స్క్రీన్కి బయటికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. మీరు కొంచెం టెన్షన్ పడకుండా అర్థం చేసుకోండి. కలర్ అయితే చాలా సింపుల్గా క్లాస్గా ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్. లైట్ అండ్ డార్క్ మాత్రమే తీసుకున్నానండి, మరీ ఎక్కువ కాంట్రాస్ట్ తీసుకోవాలా. ఇది ఒక్కటి కొంచెం కాంట్రాస్ట్ లాగా కనపడుతుంది, కానీ దీంట్లో లైట్ అనమాట. ఇది చాలా బాగుంది. శారీ అంతా ఇలా బంచెస్ అండి, బ్లాక్ ప్రింట్లో. పళ్ళు వచ్చేసి ఇది, బ్లౌజ్ ఆలివ్ గ్రీన్. అసలు ఎంత బాగుందో చూడండి, కలర్ కాంబినేషనే కానీ డిజైనే కానీ. చక్కని హ్యాండ్ పెయింటింగ్ స్టైల్లో ఇచ్చిన బ్లాక్ ప్రింట్. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ, కాటన్ బై కాటన్, చిన్న జరీ వీవింగ్. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది లైట్ పెసర్ గ్రీన్ అయితే ఇది డార్క్ గ్రీన్ అండి. ఒక మంచి ఇటుక పొడి కలర్లో లైట్ అండి ఇది. శారీ అంతా కూడా ఇలా మిడిల్లో డిజైన్ అంతా ఇలా ఎలివేట్ అవుతుంది. పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎంత బాగా కనపడుతుంది చూడండి. లైట్ డార్క్ వల్ల ఓన్లీ ఇట్లా మనం మాత్రమే బయటకు వస్తాం. శారీ అందమే వేరు, బట్ ఇలాంటి కలర్ కాంబినేషన్లో మనం రిచ్నెస్ వస్తున్నప్పుడు, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నప్పుడు తీసుకుని ఎంజాయ్ చేయడం. మెజెంటాలో లైట్ అండి ఇది. ఒక మంచి బచ్చల పండు రంగు అంటారు దీన్ని, లైట్ అనమాట. దాంట్లో ఇదంతా వర్లీ ఆర్ట్ తోటి బ్లాక్. శారీ అంతా కూడా స్కట్ బోర్డర్లో పైన లైన్స్ ఇచ్చాము. పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి సేమ్ నేను వేసుకున్న లాగానే దీని మీద తీసుకున్నాము. ఇలాగా ఓన్లీ ఎల్బో హ్యాండ్స్కి ఫుల్ ప్రింట్ ఇచ్చి చాలా అందంగా ఉంది శారీ. చూసారు కదా దీంట్లో కలర్స్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పెయింటింగ్లో ఒక పట్టు శారీ చూపిస్తున్నానండి. చాలా బాగుంది. పర్పుల్కి క్రీమ్ కాంబినేషన్లో శారీ అంతా కూడా ఇలాగ ప్యూర్ కాంచీవరం. దీని మీద లాస్ట్ టైం ఒక పిస్తా గ్రీన్ రిలీజ్ చేసా, ఫుల్ ఎంక్వైరీస్, బాగా తీసుకున్నారు. ఇంకా నేను సింగిల్ పీస్ ఇవ్వడం అనేది కొంచెం కష్టం అవుతుంది, నేను వేరే సేమ్ చేసి ఇవ్వలేను. అది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి తీసుకోండి. శారీ అయితే అందంగా ఉంది. ఇదంతా హ్యాండ్ పెయింట్ అండి. దానికి ఇలాగ వచ్చిన వింటేజ్ లుక్ శారీస్ తోటి, వింటేజ్ శారీస్ ప్యూర్ కాంజీవరం మీద హ్యాండ్ పెయింట్ చేసి ఇదంతా కర్దానాతో ఇచ్చాను. ఇదంతా పళ్ళు అంతా కూడా కంప్లీట్ ప్యూర్ కాంజీవరం ఉంది. దానిపైన చీటా లాగా చిన్న వర్క్ని ఎలివేట్ చేస్తాము. చాలా అందంగా ఉంది. ఇది వర్కింగ్ వర్డ్ అనమాట. చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి ఇలాగ సింపుల్గా డిజైన్ చేసాం. ఇది వచ్చేసి బ్లౌజ్. కాంట్రాస్ట్ అండి, బేజ్ కలర్కి పర్పుల్. చాలా బాగుంది. ప్యూర్ కాంజీవరం కాబట్టి ఉంటుంది. ప్రైజింగ్ మీరు అడగగానే మేము వెంటనే రిప్లై ఇస్తాము. చాలా బాగుంది సార్. ఇలాంటి మరిన్ని కలెక్షన్ మా స్టోర్లో ఉంటాయండి, మీరు రావచ్చు, వచ్చి చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఆన్లైన్ కదా, భయపడాల్సిన అవసరమే లేదు. చాలా క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నాను నా ఈ ఛానల్ని కానీ నా ఈ స్టోర్ని కానీ. టిష్యూ కోటాకి ఇలా ప్యాచ్ వర్క్ ఇచ్చి దానిపైన కూడా మళ్ళీ ప్యాచ్ బూటీస్ ఇచ్చాను. ప్యూర్ సిల్క్ కోట, సింపుల్గా కొంచెం క్లాస్ లుక్ వచ్చేలాగా డిజైన్ చేశాను. మ్యారేజ్ సీజన్స్ కోసం ఇవి కొంచెం స్పెషల్గా ఉంటాయని. బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా సింపుల్గా ఉండాలి, మనం చాలా అందంగా కనపడాలి అనేది నా కాన్సెప్ట్. మా శారీస్లో అస్సలు మిస్ అవ్వకుండా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ దొరికినప్పుడు తీసేసుకోండి. మా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మరిన్ని కలెక్షన్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ కిరణ్ మై శారీస్. థ్యాంక్ యూ సో మచ్.